దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు ఎందాం. దేవుడు అబ్రాముకి పిల్లలు లేరు కదా. పిల్లలు లేకపోతే అబ్రాము భార్య శారయి అతనికి పిల్లలు కలగలేదు. ఆమెకు ఆగరను ఐగుప్తిరాలైన దాసి ఉండేను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దయచేసి నా దాసితో పొమ్మని, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినాను. శారాయి అబ్రాముని, ఆగరుతో నువ్వు ఉండు, ఆవిడ ద్వారా నాకు సంతానం కలుగుద్దేమో అని చెప్పిందన్నమాట. చెబితేనే అప్పుడు అబ్రాము శారాయి మాట విన్నాడు. శారాయి మాట విన్నప్పుడు ఆగరుతో వెళ్ళినప్పుడు ఆగరు గర్భవతి అయిందన్నమాట. దేవస్తోత్రం, హల్లెలూయా. గర్భవతి అయింది. గర్భవతి అయ్యేటప్పటికి ఆవిడ చూడు పని మనిషి కదా, ఏదో యజమానురాలు పిల్లలు లేరని పెద్ద యజమాని ఆఖరి వల్ల కన్నా పిల్లలు పుడతారని ఏదో పంపిస్తే ఆవిడ గర్భం వచ్చేటప్పటికి, గర్భకాలం వచ్చేటప్పటికి ఆవిడకి గర్భం వచ్చింది. గర్భం వచ్చి ఈ శారాయి ఆవిడ దృష్టికి నీసురాలు లేక కాపాడుతుందంట. నీసురాలు లేక కాపాడుతుంది శారాయి. అక్కడ శారాయి కనుకరిస్తే ఆవిడికి ఆ గర్భం వచ్చింది. అది తెలుసుకోకుండా శారాయి అంట ఆఖరి దృష్టికి నీసురాలులా కనపడుతుందంట. నీసురాలులా కాపాడుతుందని అప్పుడు అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారా తన దాసి అయిన ఆగరు ఐగుప్తిరాలిని తీసుకొని తన పెన్నిటి అయిన అబ్రాముకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను. అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీసురాలయ్యాను. దాని దృష్టికి యజమానురాలే నీసురాలుగా కాపాడుతుంది. ఇవిడి గర్భంలో వచ్చింది కదా, ఆవిడకేం పిల్లలు లేరు, గర్భం లేదు కదా. అందుకని ఆవిడంట ఈ పని మనిషికి నీసురాలుగా కాపాడుతుందంట. కాపాడుతుంటే అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కవిగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీసురాలనైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనేను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చెయ్యమని శారాతో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున అప్పటి నుంచి ఆ మాట అనేటప్పటికి అబ్రాము శారాయి ఆగారిని శ్రమ పెడుతుందంట. శ్రమ పెడుతుంటే ఆ శ్రమ తట్టుకోలేక పారిపోయింది. ఆగరు పారిపోయేటప్పటికి అరణ్యంలోకి వెళ్ళింది. నీటి బుగ్గ వద్ద, అనగా గారు మార్గములో బుగ్గ వద్ద ఆమెను కనుగొని శారా దాసి అయిన ఆగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు
అది నా యజమానురాలును అయిన శారాయి వద్ద నుండి పారిపోయి వస్తున్నానని నేను అంటే అప్పుడు యెహోవా దూత ఏమంది, నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని దేవదూత చెప్పింది మాట. దాంతో చెప్పాను, మరియు యెహోవా దూత నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమును అని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూస్తున్న దేవుడవు నీవే అని పేరు పెట్టాను. తనతో యెహోవాకి పేరు పెట్టింది, చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది మాట. ఏంటి, నువ్వు గర్భవతి అయ్యి ఉన్నావు కదా, నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేత, నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగి ఉండు అని దేవదూత చెప్పింది అన్నమాట. చెబితే అప్పుడు వెళ్ళి అట్లా ఉండగా ఈవిడ గర్భవతి అయ్యి నెల నుండి ప్రశ్నించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను అడవి గాడిద వంటి మనుషుడు నీ కొడుకు అవుతాడా అన్నాడు దేవుడు. అడవి గాడిదలాగా ఉంటాడంట. అతనికి అందరి చేతులు అతనికి వ్యతిరేకంగా ఉంటాయి అంట. కానీ నీ కొడుకు నేను అభివృద్ధి చేత ఆశీర్వదిస్తా, నేను గొప్ప జనంగా నేను చేత, నీ బిడ్డని ఆశీర్వదిస్తా, నువ్వు వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగి ఉండు అని దేవుడు దూత చెప్పింది మాట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చెప్పేటప్పటికప్పుడు వెళ్ళి అట్లాగే ఉందన్నమాట. అట్లా వంటంగా చూస్తున్న దేవుడని పేరు పెట్టినప్పుడు మాట ఎప్పుడైతే అని దూత దేవుడు చెప్పాడో, అది చూస్తున్న దేవుడు నీవే అని పేరు పెట్టిందట. ఆగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాహాము 86 సంవత్సరములు 6 వేళ్ళు వాడు 86 సంవత్సరాల మాట ఇష్మాయేలుకి అన్నప్పుడు. అప్పుడు ఎవరికైనా గర్భం లేని వాళ్ళకే ఆస్తి కలిగితే గర్భం వస్తుంది. ఆ గర్భం రాకూడదు. ఆ గర్భం వస్తే నాశనానికి ముందంట గర్భం నడుస్తుందంట. గర్భం వచ్చిందనుకో, ఆ గర్భం మనం పతనానికి మూలం. ఇప్పుడైనా చూడు, వస్తారా చర్చికి వస్తారా, ఏదన్నా కొద్దిగా దేవుడు ఆశీర్వదించాడు అనుకో, ఇలాగ ఆగరేక అలాగితే ఆగరం గర్భం వచ్చే అర్థాలకి వాళ్ళకే కాదు, ఇప్పుడు దయశాఖలు కూడా వస్తుంది. అందుకే ఒకసారి ఉంటే అది గర్వం వస్తుందన్నమాట. దేవుడు ప్రేమంటలా, అవి ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారు. కార్లు ఉన్న వాళ్ళని, బళ్ళు ఉన్న వాళ్ళని, ఆస్తులు ఉన్న వాళ్ళని
అధికారం ఉన్న వాళ్ళని వాళ్ళని ప్రేమిస్తున్నారు వీళ్ళు కాడ సేవకులు కాడ. ఇప్పుడు దేవుని కాదు, దేవుణ్ణి వాళ్ళని ప్రేమిస్తున్నారు అనమాట. వాళ్ళని పొగుడుతారు. వాళ్ళని పొగిడితే ఏంటి, పొగిడితే ఇంకో కానికిస్తారేమని. అట్లాంటి జీవితం ఉండకూడదు. అట్లా ఉన్న సేవకుడైనా అట్లా ఉన్న విశ్వాసం అయినా పత్రం అయిపోతారు అంతే. దేవుడు చూస్తాడు ఒక మాలి తీసివేస్తాడు బట్ట. నీ గర్వానికి తగిన ప్రతిఫలం నీకు వస్తుంది. నువ్వు నాశనం అయిపోతావు ఇక, మళ్ళీ కోలుగా లేవు ఇక. అట్లాగే దేవుడు మనం ప్రేమించి దీవించాడు అనుకో, మనం ఇంకా మనకు ఉండి ఆయన చేతి కింద దేవా నువ్వు దీవిస్తాకి నేను ఏ పాటు వాడిని ప్రభువా, నేను నా బతుకు నేను ఎందుకు గట్టి పురుగు లాంటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని తండ్రి, నన్ను దీవిస్తావు, నాకు ఇచ్చావు నీ స్తోత్రం అని మనం చెప్పాలి, ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేసామనుకో అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడనమాట. నేను ఆశీర్వదించినా కానీ అతనికి గర్వం రాలేదు, ఇంకా తగ్గించుకుంటున్నాడు అని చెప్పి దేవుడు చూసి అప్పుడు దేవుడు ఇంకా దీవించాలని ఆశీర్వదించాలి అని దేవుడు అనుకుంటాడు అన్నమాట. అంతేగాని కలిగేటప్పటికి ఎక్కడ ఆగరు, ఒక్కొక్కరు ఎక్కడ ఆగరన్నమాట. ఆగకుండా నా ప్రపంచం వాళ్ళ బుద్ధి ఆగదు, వాళ్ళదే రాజ్యం కింద ఉంటారన్నమాట. వాళ్ళేక ఎక్కడ వాళ్ళ మాట పైన ఉండాలని చూస్తారన్నమాట. మా మాట పైన ఉండాలి, మా మాట జరగాలి ఇక్కడ మందిరంలో అని చూస్తారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఊరికే పడిపోతారు. వాళ్ళు ఏదో అనుకుంటారు, అంతేగాని ఆత్మలో వెతుకుతున్నాము అనుకుంటారు. కానీ అది బ్రహ్మవర్షి ఆత్మ ఉంటుంది. బ్రహ్మవర్షి ఆత్మ బ్రహ్మపడుతుంది అన్నమాట అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే నీకు పరిశుద్ధ ఆత్మ వస్తుంది. దేవుడు ఆజ్ఞ లేకుండా దేవుడు అందరిని ఎదిరించాడా? దేవుడు ఇప్పుడు ఒకరినొకలాగా ప్రేమించి నీకు సంపద వచ్చేటప్పటికి నువ్వు గర్వం వచ్చేసి జీవించాడా దేవుడు? దేవుడు అందరిని ఒకలాగా ప్రేమించాడు. దేవుడు ఎప్పుడు ఒకలాగానే ఉన్నాడు. అట్లాగే మనం దేవుడి బిడ్డలం, మనం కాడ అట్లాగే ఉండాలి. ఎప్పుడు ఒకే ప్రేమ కలిగి ఉండాలన్నమాట. అంతేగాని మనం ఏం లేనప్పుడు అందరితో ప్రేమగా ఉండి మనకేదైనా దేవుడు ఆశీర్వదించి ఆస్తి కలిగితే వాళ్ళేమో మన ముందేక నీసులుగా కాబడతారన్నమాట. ఇక్కడ ఆఖరికి ఎలా శారాయి నీసురాలుగా కనపడింది, గర్భం వచ్చాకంట నీసురాలుగా కనపడిందంట. అట్లాగే ఆస్తి సంపాదించేటప్పటికి కొద్దిగా దీవెన వచ్చేటప్పటికి నీసురాలుగా కాపాడుతారు కొందరు కంటికి నీసురాలుగా కాపాడుతారు అన్నమాట. నీసులుగా వాళ్ళు పాతాళంలోకి దిగిపోతున్నారు అని వాళ్ళు అనుకోరు. మేము ఆశీర్వదించబడ్డాం కదా, మేము ఆశీర్వాదంగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ మా పత్రం దగ్గరలోనే ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడో, నువ్వు ఎంత తగ్గి ఉంటే అంత హెచ్చిస్తా అన్నాడు దేవుడు. నువ్వు తగ్గి లేకుండా నువ్వు హెచ్చించుకుంటే నిన్ను దేవుడు దీవిస్తాడా? దీవిస్తాడు. నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుడు అందరిని ప్రేమించాడు, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. అందరూ ప్రేమించి పెట్టుగా ఉండాలన్నమాట. అంతేగాని ఆస్తి ఉన్న వాళ్ళని ప్రేమించి ఆస్తి లేని వాళ్ళని ప్రేమించుకోవాలా, ఏదన్నా చేసే వాళ్ళని ప్రేమిత్తం, ఏమి సేవకాల వాళ్ళు చేయలేని వాళ్ళని వాళ్ళనేమో తీసేస్తాం. వాళ్ళతో మాట్లాడలేక వాళ్ళ వల్ల ఏమి కలగదు, వాళ్ళకి లాభం ఉండదుగా. అందుకని లాభం చూసుకుంటారు బట్ట. సేవకుల కాడ
ఇప్పుడు లాభం చూసుకునే వాళ్ళు ఉన్నారు, వచ్చారు, లాభం చూసుకుంటారు అనమాట. అట్లా లాభం చూసుకోకుండా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ దేవుని పొందుకుంటూ ఆత్మీయంగా దేవుళ్ళో ముందుకు సాగుదాము. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.